నాగల చవితి రోజు పొద్దున్నే లేచి రెడీ అయిపోయి కుమారస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మొదలెట్టాం పుట్ట కోసం వేట. నాగల చవితి అనేసరికి పోలీస్ క్వార్టర్ జంక్షన్ చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఇటువైపే చాలా మంది పుట్టలో పాలేయడానికి పొట్టల కోసం ఎత్తుక్కుంటుంటారు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? మేము కూడా ఆ జాబితాలోకి వస్తాం. అందుకే పుట్ట కోసం ఎత్తుక్కోవడానికి బయలుదేరాం. అయ్యి బాబు, ఎప్పుడు లేనంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. చూసారా ఎంతమంది ఉన్నారో. జాయిగా అటు ఇటు చూసుకుంటే జంక్షన్ దాటేస్తాం. అలా వెళ్తుంటే పక్కనే ఎగ్జిబిషన్ కనబడింది. ఒక హాయ్ చెప్పుకొని మళ్ళీ మా ప్రయాణం మొదలెట్టాం. వెళ్ళే కొద్దీ వస్తానే ఉంటుంది. ఈ రోడ్డు స్పెషాలిటీ అది. ఏం చేస్తాం, వెళ్తానే ఉంటాం. ఎక్కడి నుంచి మొదలవుతాయండి పుట్టలో. నా చిన్నప్పటి నుంచి ఇదే ఏరియాలో మేము వేస్తున్నాం. కాకపోతే ఒక సంవత్సరం వేసిన పుట్టలో ఇంకో సంవత్సరం వేయలేం. ఎందుకంటే పుట్టలు దొరకవు. పొద్దున్నే వచ్చి ఎత్తుక్కుంటూనే ఉండాలి ఎక్కడ దొరుకుతాయా అని. దానికోసం ఎంత దూరం వెళ్తామో మాకే తెలియదు. అలా వెళ్తానే ఉంటాం. వీళ్ళందరూ అదృష్టవంతులు, ముందే పుట్టలు సాధించేశారు. ఈ అడవిలోకి వెళ్ళి ఎత్తుక్కున్నాం అనుకోండి, కొత్త పుట్ట దొరుకుద్ది. ఎక్కడికి ఎక్కడ బిల్డింగ్లు కట్టేస్తే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చే పుట్టలు ఎత్తుక్కోవాలి. ఏం చేస్తాం, ఉండడానికి ఇల్లు అవసరం, కట్టుకుంటాం. పండక్కి పుట్ట అవసరం, ఎత్తుక్కుంటాం. ఏది రైమింగ్ సార్? మనం పుట్ట కోసం వెతుకుతున్నప్పుడు అవే మనం వెతుక్కుంటూ బయటకు వచ్చింది అనుకో, థ్రిల్లింగ్ ఉంటుందా వేరే బాబు? థ్రిల్లింగ్గా బొక్క ప్యాంట్లు తడిసిపోతాయి. శివరాఖరికి పుట్ట దొరికింది, పూజ జరిగింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. హ్యాపీ నాగల చవితి. ఉంటానండి.